యువత చెడు వ్యసనాలకు బాధితులుగా మారి జీవితాలను నాశనం చేసుకోవద్దని సూచించిన డీజీపీ మధుకర్. యువత చెడు వ్యసనాలకు బానిసలుగా మారి భవిష్యత్తును పణంగా పెట్టవద్దని డీసీపీ మధుకర్ స్వామి ప్రొఫెసర్ కె హుస్సేన్ పేర్కొన్నారు. దుబ్బాకలో తౌడా సత్యనారాయణ సారథ్యంలో అఖిల్ రాజ్ ఫౌండేషన్ ఆవిర్భావ సభలో పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మారుతున్న టెక్నాలజీకి అనుకూలంగా మారాల్సిన అవసరం ఉందని, అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే కాలానికి అనుగుణంగా మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. సమయాన్ని సద్వినియోగం, భవిష్యత్తు నిర్మాణానికి దృష్టి పెట్టాలని, పోటీ పరీక్షలకు సన్నద్ధం కావడానికి ఆన్లైన్ అవకాశాలు ఉపయోగించుకోవాలని కోరారు. సమాజ సేవను యువత సామాజిక బాధ్యతగా భావించాలని, అప్పుడే సమాజంలో అసమానతలు తొలగిపోతాయని పేర్కొన్నారు. మారుతున్న కాలంలో మానవతా విలువలు పతనం అవుతున్నాయని, యువత పెద్దలను గౌరవించడం, గ్రామాలను ప్రేమించడం అలవర్చుకోవాలని సూచించారు. ఎట్లానంటే అంబేద్కర్ గారు ఒక మాట అంటారు, ఏమని ఫీడ్బ్యాక్ సొసైటీ ఏదైతే నువ్వు సంపాదించిన దాంట్లో 5% సొసైటీకి ఫీడ్బ్యాక్ చెయ్యి. ఆ మాటలో నడుస్తున్నటువంటి అన్నగారికి మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరి ఇలాంటి వాళ్ళు మాయమైపోతున్నారు. అసలు మంచితనం అనేది పోతే చచ్చిపోతున్నది మన దేశంలో. రోజు చూస్తే మనది ఏంటంటే మన డెవలప్ యాందంగా పోయి అవుతుందంటే పంజాబ్ అది పాకిస్తాన్ దగ్గర పోయి అవుతుంటుంది. ఇదేమో కాదా? దాడితే ఆఫ్ఘనిస్తాన్ అంతకంటే డెవలప్ అయితే లేదు. కానీ మరి మంచితనం అనేది మాయమైపోతున్నదని చెప్పి అందశ్రీ గారు ఒక పాట రాశారు. ఒక పాట పల్లవి చరణం పాడే ప్రయత్నం చేస్తారు. అమ్మా మనిషన్నవాడు ఓ మచ్చుకైనా లేడు చూడు, మానవత్వం ఉన్నవాడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు, ఏడ ఉండడు గాని కంటికి కనరాడు, మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. కుక్క నక్కల దైవ రూపాలుగా కొలిచి పండినందిని చూస్తే పడి మొక్కుతున్నాడు. వినరా? కుక్క నక్కల దైవ రూపాలుగా కొలిచి పండినందిని చూస్తే పడి మొక్కుతున్నాడు. సీమలకు చక్కెర, పాములకు పాలోసి జీవకారుణ్యమే జీవితము అంటాడు. తోడ పుట్టిన వాళ్ళ నూరవతలికి నెట్టి, తోడ పుట్టిన వాళ్ళ నూరవతలికి నెట్టి, కులమంటూ ఇలలోన కలహాల గిరిగీసే మాయమైపోతున్నడమ్మా మనిషన్నవాడు. జై అఖిలరాజ్ ఫౌండేషన్. ఈరోజు అఖిలరాజ్ ఫౌండేషన్ని పురస్కరించుకొని నేను టి సత్యనారాయణ అనే సంస్థను నిర్మించడం స్టార్ట్ చేసినాము. గతంలో ఎన్నో చేసినాను, విద్యను అందించినను, పేదవారికి రైసు అలాంటి రకరకాలుగా వాళ్ళకి సేవ చేయడం జరిగింది. అందులో భాగంగా కొంతమంది అంటే దుబాయ్ పోయి రాజు లాంటి వాళ్ళు అక్కడే చనిపోయిన వాళ్ళకు ఒక భీమ్ హోమ్ అనే ఇల్లు నిర్మించడం జరిగింది. మహనీయులైన మహాత్మా జ్యోతిరావు పులే, బాబాసాహెబ్ అంబేద్కర్ వాళ్ళు ఏం చెప్పారంటే పే బ్యాక్ టు ద సొసైటీ అని చెప్పారు. ఆ పే బ్యాక్ టు ద సొసైటీ కాన్సెప్ట్ ఏంటి అంటే, నేను ఒక ఎంప్లాయీని, నాకు వచ్చే సాలరీలో ఎంతో కొంత నా ఎన్నుకున్న సమాజానికి అందిస్తే వాళ్ళు ముందు తరానికి, రాబోయే తరానికి ఆకాశమే అద్దుగా ఎదుగుతారనే కాన్సెప్ట్ తోటి నేను ఈ అఖిలరాజ్ ఫౌండేషన్ని నిర్మించడం జరిగింది. విద్యా వైద్యం మీద ఎక్కువ ఫోకస్ చేసి అవి అంటే వైద్యాన్ని అందిస్తూ మనము ముందుకు సాగిస్తే వాళ్ళు విద్యను అందుకుంటారు, విద్యకు కూడా తోడ్పడితే వాళ్ళు ఆకాశమే అద్దుగా ఎదుగుతారనే కాన్సెప్ట్ తోటి ఈ అఖిలరాజ్ ఫౌండేషన్ మనం స్థాపించడం జరిగింది. అఖిలరాజ్ ఫౌండేషన్కు ఒక లోగో అనేది ఉంది. ఆ లోగో పెన్సిల్. ఆ పెన్సిల్ రాస్తూ ఉంటే వాళ్ళకు ఆలోచన అనేది డిఫరెంట్. ఆ చెట్టుకు ఆకులు, కొమ్మలు ఏ విధంగా అయితే విస్తరిస్తాయో
ఒక చిన్న మొక్కను నాటితే అది పెరిగి పెరిగి ఒక వృటవృక్షం తయారైపోయి అది పశువులకు నీడనిస్తుంది, బాటసారులకు నీడనిస్తున్నది. ఎంతో సమాజానికి ఇంకో బ్యూటిఫుల్ శ్వాసనిచ్చి అది సమాజాన్ని ముందుకు తీసుకుపోయే విధంగా ఎదుగుతుంది. కాబట్టి ఈ అఖిలరాజ్ ఫౌండేషన్ కూడా ఆకాశమే ఎదిగే విధంగా నాకు ఊపిరి ఉన్నంత వరకు నేను సమాజానికి తోడ్పడతానని చెప్పుకుంటూ, ఈ సమాజంలో ఉన్న నేను ఏ పేదరికాన్ని ఏ కష్టాన్ని అయితే అనుభవించినో నాకున్న పే బ్యాక్ ద సొసైటీ ప్రకారం నా ఎన్నుకున్న వాళ్ళు ఆ విధంగా బాధపడకూడదనే కాన్సెప్ట్ తోటే ఇది ఏ వర్గానికి, ఏ కులానికి, ఏ మతానికి భేదాలు లేకుండా ఈ ఆర్గనైజేషన్ ముందుకు తీసుకుపోతున్నామని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా పేరున కృతజ్ఞత తెలుపుతున్నాను. ఇట్లేవి అలాగే ఈరోజు ఒక చక్కటి అంటే గ్రామంలో ఒక దుబ్బాక అనేటువంటి గ్రామంలో ఒక గొప్ప కార్యక్రమానికి నాంది పలికారు సత్యన్న గారు. సత్యన్న గారు దాదాపు 10 సంవత్సరాలుగా అన్నతో పరిచయం ఉంది, బంధం ఉంది. ఈ గ్రామంలో మంచి విద్యార్థులు తయారు చేయాలి, గొప్ప గొప్ప ఉద్యోగాలు సాధించాలి, సమాజానికి మేలు చేసే వ్యక్తులుగా తీర్చిదిద్దాలి అనే ఒక సదుద్దేశంతో ఇక్కడ యువతకు శిక్షణ ఇవ్వాలనే ఒక సంకల్పంతో భవిష్యత్తులో వీళ్ళంతా కూడా గొప్ప గొప్ప అధికారులు ఎదగాలి, తర్వాత వీళ్ళంతా కూడా సమాజంలో గొప్ప వ్యక్తులుగా తీర్చిదిద్దడాలని ఒక మంచి సంకల్పంతో సత్తన్న ఇన్నేళ్ళ సర్వీస్లో ఆయన ఏమి సంపాదించకపోయినా సాధారణ జీవితం గడిపిన గొప్ప ఆశయంతో కొంతమంది అధికారుల సమక్షంలో సత్తన్న చెప్పినట్టు మరొక సంవత్సరాలు భవిష్యత్తు ఇది ఉంటారు, ఇక్కడే చేశారు అధికారిగా. సిద్దిపేట జిల్లాలో మంచి అధికారిగా దుబ్బాక, తోగుట, తర్వాత పరిసర ప్రాంతాల్లో చేయడం జరిగింది. ఇప్పుడు వస్తున్నప్పుడు కూడా సార్ అది చెప్తున్నారు, ఒకప్పుడు ఈ ప్రాంతం ఇలా ఉండేది కాదు, ఇంత చక్కగా వచ్చింది, సమాజం అంటే మార్పు చెందింది అంటే ఇక్కడ ఉన్నటువంటి పెద్దవారు ఎమ్మెల్యే గారు కావచ్చు, ఇతర అధికారులు కావచ్చు, వీళ్ళంతా కూడా మార్పు కారణం కావడం జరిగింది. అలాగే ఈరోజు చేసేటువంటి సత్యం చేసిన కార్యక్రమం ఏదైతే ఉందో ఇంకా మంచి జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న ఉద్దేశంతో మరొక సంవత్సరం ఆశించడం జరిగింది, మాతో చెప్పడం జరిగింది. కాబట్టి ఇదే ఆశయంతో సత్తా ముందుకెళ్ళాలి, మీరు వారికి సహాయ సహకారం అందించాలి. భవిష్యత్తులో ఇంకా గొప్పగా ఈ సంస్థ ఫౌండేషన్ ఎదిగి ఎంతో వేల మంది ప్రజలకు మంచి మార్పు నాది పలుకుతాను మనస్ఫూర్తిగా సత్తాను కోరుకుంటూ అన్నను అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ. ఎందుకంటే ఇప్పుడు అఖిలరాజ్ ఫౌండేషన్ ప్రారంభోత్సవం సందర్భంగా పిలవడము నేను ఇక్కడ రావడం జరిగింది. అందుకని ముందు ఒక విషయం చెప్తాను. సదాశివపేటలో నేను వర్క్ చేస్తున్నా. సదాశివపేటలో వర్క్ చేస్తుంటే ఎస్పీ గారు ట్రాన్స్ఫర్ అయిన అప్పుడున్న వికే సింగ్ అని వినయ్ కుమార్ సింగ్ ట్రాన్స్ఫర్ అయ్యారు. ఆ వినయ్ కుమార్ సింగ్ ఎస్పీ గారు ట్రాన్స్ఫర్ ఎట్లా చేస్తారు అని చెప్పి ప్రజలు పబ్లిక్ అంతా రోడ్ల మీద స్టూడెంట్స్ అందరూ వచ్చి ధర్నా చేశారు. అప్పటికే కొత్త ఎస్పీ గారికి వచ్చి ఉన్నారు ఆయన ప్లేస్లో. అయితే ఎస్పీ స్పెషల్ బ్రాంచ్లో ఎంక్వైరీ చేసి ఇదంతా మధుకర్ స్వామి చేసిన మధుకర్ స్వామికి వికే సింగ్ అని వినయ్ కుమార్ సింగ్ ఎస్పీ గారికి మంచి రిలేషన్ ఉంది, వీళ్ళు చాలా కార్యక్రమాలు చేశారు ఇక్కడ, వాళ్ళందరూ స్టూడెంట్స్ మొత్తం కూడా రోడ్డు మీద ధర్నా చేసిందని చెప్పేసి నాకు ఎస్పీ వాళ్ళ స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఎగరెస్ట్ రిపోర్ట్ ఇస్తే అప్పుడు ఉన్నటువంటి ఎస్పీ ఎవరైతే వచ్చారో పేరు అవసరం లేదు, మంచి ఆఫీసరే, కానీ అప్పుడు నా పరిస్థితులు అర్థం చేసుకొని ఈయనకు పనిష్మెంట్ ఎక్కడిస్తే బాగుంటుంది ఈ జిల్లాలో. నేను అప్పుడు సదాశివపేట వస్తాయి, సదాశివపేట ఆబ్వియస్గా ఏంది నేషనల్ హైవే, బాంబే హైవే, అందరూ కోరుకున్నటువంటి పోలీస్ స్టేషన్ అని. బట్ అక్కడ కూడా నేను నా పని నేను చేస్తూ ఉంటే అనుకోకుండా ఎస్పీ గారు ట్రాన్స్ఫర్ అయితే ఎస్పీ రిపోర్టు ఇదంతా పోలీస్ మధుకర్ స్వామి సబ్ ఇన్స్పెక్టర్ గారు చేయించారు, ఈ ధర్నా అంతా ఎస్పీ గారు అని చెప్పేసి ఆ ఆలోచనతో నన్ను పనిష్మెంట్ కింద నక్సల్స్ ఎక్కువ ఉన్నారో తెలుసుకొని ఆ రోజు దుబ్బాకి నక్సల్స్ ఉండరా ఇది దుబ్బాకి పంపిస్తే బాగుంటుంది అని చెప్పేసి నన్ను ఆ విధంగా దుబ్బాకి పంపించడం జరిగింది. కాలక్రమేణా మీకు అందరూ తెలుసు ఆ దుబ్బాకి నాకు టర్నింగ్ పాయింట్ అయ్యి నా లైఫ్లో నేను ఈరోజు ఒక ఐపీఎస్ క్యాడర్లో డిప్యూటీ కమిషనర్ పోలీస్గా నేను ఉన్నాను అంటే నా బ్యాచ్మేట్స్ అందరూ కూడా హార్డ్లీ వాళ్ళు డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీసులు ఉన్నారు, అంటే డిఎస్పీ క్యాడర్లో ఉన్నారు. కానీ నేను ఒక ఐపీఎస్ క్యాడర్లో డిప్యూటీ కమిషనర్గా నేను ఉన్నాను. అదేవిధంగా సత్యనారాయణ కూడా నాకంటే ముందు నా సీనియర్ డిపార్ట్మెంట్లో నేను 91లో నేను డిపార్ట్మెంట్కి వచ్చాను, సత్యనారాయణ 90లో నాకంటే ముందే కానిస్టేబుల్కి వచ్చాడు. మాకిద్దరికి పరిచయం, ఇద్దరం కలిసి వెల్దుర్తి పోలీసులో పనిచేయడం జరిగింది. అప్పుడు నాకు నక్సలిజం మీద కానీ ఈ పోలీసింగ్ మీద నాకు అవగాహన లేదు, కానీ ఆయన ఉండంటే నాకు ధైర్యం. సత్యనారాయణ అప్పటికే బ్లాక్ బెల్ట్ మనిషి ఇప్పుడు ఎట్లా ఫిట్గా ఉన్నాడో ఇప్పుడే ఈ రకంగా ఫిట్గా ఉన్నాడంటే అప్పుడు ఎట్లా ఉండదో ఆలోచించండి.
ఈ రోజు కూడా నాకు తెలిసి ఆయన వయసు 30-35 నమ్ముతారు అందరూ. కానీ ఆ రోజుల్లో కూడా 18-19 సంవత్సరాలకి ఉద్యోగం సంపాదించేసి చాలా ఫిట్గా ఉన్నాడు. నా ఎప్పటి ఎట్లయినా పోలీసు సబ్ ఇన్స్పెక్టర్ నా వెనకాల కొంతమంది ఉంటే నాకు ధైర్యం. ఆ రోజు AK-47 పడింది నేను, నాకు AK-47 అవసరం లేదు, ఓన్లీ సత్యనారాయణ నా దగ్గర ఉంటే చాలు, ఎవరైనా నేను ఎదుర్కోవాల్సిన ధైర్యం నాకు ఉండేది ఆ రోజు. నిజంగా చాలా కాలం కూడా స్టార్టింగ్లో నాకు సత్యనారాయణతోనే పరిచయం. నాకు పోలీసింగ్ అంటే ఇట్లా ఉండాలి, ఇలా ఫిజికల్ మెయింటెనెన్స్ చేయాలి, ఇలా మార్షల్ ఆర్ట్స్లో ఉండాలి, వాడు ఎంత దూరంలో ఉన్నా కూడా వాడిని మనము అది చేయాలి అనే అంత ఫిజికల్లీ చాలా ఫిట్గా ఉండేవాడు. సో అదేవిధంగా మాకిద్దరికి ఒక మ్యాచ్ కలిసింది, లైఫ్ కలిసింది, ఆలోచన విధానం అనేది ఒకటి తీరుగా ఉండడం జరిగింది. ఆ రోజు అంటే ఈ రోజు నేను సబ్ ఇన్స్పెక్టర్గా ఉండి ఈరోజు SP క్యాడర్లో అంటే డిప్యూటీ కమిషనర్ స్థాయిలో నేనున్నాను IPS క్యాడర్లో. అదేవిధంగా కానిస్టేబుల్ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఈరోజు సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ అని కాదు, సబ్ ఇన్స్పెక్టర్ సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ అంటే ఈజ్ గోయింగ్ టు గెట్ ఏ ప్రమోషన్. జస్ట్ తొందరలోనే ఆయనకి సబ్ ఇన్స్పెక్టర్ ప్రమోషన్ వస్తుంది. అదృష్టం బాగుంటే ఆయన డిప్యూటీ సూపరింటెండెంట్ పోలీస్ కూడా అయ్యే అవకాశం లాస్ట్లో ఉంటుంది. కానీ అప్పటి వరకు డిపార్ట్మెంట్ ఉండడా కానీ ఆలోచిస్తాం తర్వాత విషయాలు అవన్నీ. సరే ఏరియో ఏదైనా ఒక మనిషి అనుకుంటే అది చేయాలని ప్రయత్నం చేస్తుంటాం. ఇంతకుముందు మనం అనుకున్నది చిత్తరాజు గారు మాట్లాడారు. ఇక నా మిత్రులు చాలా మంది నేను చాలా కాలం తర్వాత వచ్చినప్పటికీ కూడా రామిరెడ్డి కావచ్చు, కుంభాల రవి, కనకల రామకృష్ణ కుంభాల రవి అని ఎప్పుడో నాకు పేరు గుర్తుంది. ఆ రోజులో ఇప్పుడు కూడా ఆయన గుర్తుపట్టకపోయినా ఆ పేరు నాకు బాగా తెలుసు. ఇప్పటికీ కూడా కొన్ని పేర్లు నా మైండ్లో ఒక 100 పేర్లు చెప్పగలుగుతాను ఇప్పుడు బాగా నేను పనిచేస్తున్నప్పుడు. సరే ఆ తర్వాత రాజు ఇంకొక చిత్తరాజు, ఇంకొక రాజు నాగేందర్, మన శివకుమార్, అప్పట్లోనే ఆయన పేపర్లో వార్తా రామలింగారెడ్డి ఉండే కదా. సో నువ్వు భూమి ఉండేది కదా, రమణ ఆంధ్రపురం ఉండే మిత్రులు చాలా మంది ఇక్కడ నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు. నాకు చాలా సంతోషం. అఖిల్ రాజ్ ఫౌండేషన్ ప్రారంభ సందర్భంగా నిలవడం సత్యం ఎంత అదృష్టం అనుకుంటున్నాను, అంతకంటే అదృష్టం మీ అందరికీ అవ్వడం అనుకుంటున్నాను నేను. ఎందుకంటే నేను ఎంతో కాలం తర్వాత నేను దుబ్బాకు వచ్చిన మధ్యలో కొంతకాలం అంటే మీతో ఫోన్లో మాట్లాడే అవకాశం నాకు చాలా సందర్భాలు ఉంది. ఒకసారి కరోనా పీరియడ్లో నేను కాకన స్టేషన్ ఆఫీసర్గా పనిచేస్తున్నా. నేను అక్కడ ఉండేసి ప్రతిరోజు కూడా అంటే నేను ఫస్ట్ నుంచి కూడా ఒక సర్వీస్ ఓరియంటెడ్లో ఉన్నా కాబట్టి చాలా ఆర్గనైజేషన్స్ కొంతమంది 1000 మందికి ఆ అన్నం పంపిస్తాం సార్ అని, కొంతమంది 5000 మందికి పంపిస్తాం అన్నట్టు చాలా మంది చెప్పేవాళ్ళు. నేను అందరి వెహికల్స్ నా దగ్గర తెప్పించుకొనేసి రోజుకు దాదాపు 8000-10,000 మంది వరకు కూడా ప్రతిరోజు మైగ్రేట్స్ ఉంటారు ఎవరైతే అంటే వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఉండి రోజు పనిచేస్తే కానీ తినలేని వ్యక్తులు చాలా మంది ఉండేది. నేను మా దగ్గర నుంచి దాదాపు రోజు 10,000 మందికి భోజనాలు పంపించేవాళ్ళు. నా సొంత డబ్బులు కాదు, నాకు ఒక ఆలోచన ఉంటే 10 మంది నన్ను నమ్మారు, నేను నా ద్వారా అందరికి ఇవ్వాలనుకున్నారు, అందరూ పంపించేవాళ్ళు. ఈ క్రమంలో నాకు చింతరాజు ఎప్పుడు మాట్లాడుతుండేవాడు కదా. ఒకసారి ఫోన్ చేశాను, చింతరాజు ఇట్లా కరోనా ఉంది కదా, చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు, బియ్యం ఇవ్వాలి, పప్పులు ఇవ్వాలి, మనకు నూనె ఇవ్వాలి కదా అన్నాను. మీకు చెప్పండి సార్ నేను పంపిస్తాను. ఒక మాట, 1 నిమిషంలోనే ఒక ప్యాకెట్ 10 కిలోల చొప్పున 100 ప్యాకెట్లు అంటే దాదాపు 1000 కిలోలు 10 క్వింటాల రైస్ కేవలం కొన్ని గంటల లోపల నాకు కాకన పొజిషన్ డెలివరీ ఇస్తాం. అది ఇప్పటికీ బాగా గుర్తుంది. నాకు చింతరాజు ఫోన్ చేసిన మరుక్షణమే 10 క్వింటాల రైస్. అది ఎంత అని కాదు, ప్రతిదాన్ని మన పైసలతో చూడొచ్చండి. ఫౌండేషన్ పెట్టుకుంటే ఏదో పైసలు ఇస్తారు, సేవ చేయాలంటే పైసలతోనే సేవ చేయాలనేది ఎక్కడ అనుకోవద్దు. సేవ అనేది మన మనసులో ఉండాలి తప్ప పైసలు ఉన్నోడు సేవ చేయొచ్చు, పైసలు లేనోడు సేవ చేయొచ్చు, కేవలం మాటతో సహాయం కూడా సేవ చేయొచ్చు. తోటి వారికి సహాయం చేసిన కూడా సేవ అయ్యింది తప్ప డబ్బులు ఉన్నోడే సర్వీస్ చేయాలి, డబ్బులు ఉన్నోడే ఫౌండేషన్ పెట్టాలనేది ఇక్కడ మనకు అనుకోవద్దు. మనం అందరము ఇప్పటివరకు శ్రీకాంత్ చెప్పిండు విద్య చరిత్రను మార్చేస్తుంది అని. ఆ విద్యనే మనము అనుకూలంగా మార్చుకొని మన సమాజంలో ఎటువంటి ఇష్యూస్ లేకుండా మనం ముందుకు తీసుకుపోవాల్సిన కర్తవ్యాన్ని మనం అందరం అనుకోవాలి. ఈ రోజు ఈ దుబ్బాక ప్రాంతంలో నాకు గత 3 దశాబ్దాలుగా సత్యనారాయణ నాతో ఉన్నాడు, నేను సత్యనారాయణ ఉన్నాం, ఇద్దరు కలిసి చాలా పనులు చేశాం. నేను ఈరోజు ఈ పొజిషన్ ఉన్నా, అతను ఆ పొజిషన్ ఉన్నా. ఈ రోజు కానిస్టేబుల్ 90లో అయినాడు, మాక్సిమం హెడ్ కానిస్టేబుల్ అవుతారు, ASI అవుతారు. కానీ అతను ఎక్కడికి వెళ్ళాడు, సబ్ ఇన్స్పెక్టర్కి వెళ్ళాడు, సీనియర్ సబ్ ఇన్స్పెక్టర్ వరకు వెళ్ళాడు. నా బ్యాచ్ DSP వరకు ఉండేది, నేను SP స్థాయికి వెళ్ళాను. ఇంకా నాకు సర్వీస్ ఉంది, నాకు ఇంకా చాలా సర్వీస్ ఉంది. అవసరం వస్తుంది ఇంకో ప్రమోషన్ కూడా నాకు రావచ్చు. బట్ నేనేంటి చెప్తున్నా అంటే ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే డబ్బులతో సర్వీస్ చేయాలనుకోకండి. మనము తోటి వారికి ఎలా హెల్ప్ చేయగలుగుతాం అనేది మీరు బాగా ఆలోచించండి. ఫస్ట్ ఈ అఖిల్ రాజ్ ఫౌండేషన్ ఏదో ఒక ఉద్దేశంతో పెట్టింది, ఏదో సేవ చేయాలని పెట్టిండొచ్చు, వారికి మీరందరూ సహాయం పడాలి, దీని ద్వారా పబ్లిక్లోకి వెళ్ళాలని ఉద్దేశంతో పెట్టి ఉండొచ్చు. బట్ ఒక సర్వీస్ ఆర్గనైజేషన్లో ఒక వ్యక్తితోని మనం పనిచేస్తున్నప్పుడు కానీ ఏమి నీడ్ ఉంది, ఏం అవసరం ఉంది, దానికి మనం ఫైనాన్షియల్ పైసలు పెట్టాల్సిన అవసరం లేదు. చదువుకున్న వ్యక్తులు ఉన్నారు, వారికి ఉద్యోగం దొరకట్లేదు, లేక ఒక కుటుంబంలో ఉన్నది రోజు వచ్చి భర్త వచ్చేసి తాగి ఉన్న డబ్బులని వాడి చేసుకునేసి
భార్యను కొట్టడం కానీ, పిల్లలను దురుద్దేశంతో చూడడం కానీ, అలాంటి చాలా కార్యక్రమాలు జరుగుతాయి. అప్పుడు మీరు ఆలోచించాలి, మీరు డబ్బులు పెట్టి ఆ కుటుంబాన్ని మార్చాల్సిన అవసరం లేదు. ఆ మనిషిని డ్రగ్ ఎవరైతే ఉన్నారో రీహాబిలిటేషన్ సెంటర్ పంపించడం కానీ, మనకి కౌన్సిలింగ్ చేసి పంపడం కానీ, ఆ భార్యాభర్తల మధ్య సేవ చూపించుకోవడం కానీ, ఈ పెద్ద మనిషి లక్షణాలు మీరు గమనించుకొని ఆ కుటుంబాన్ని సరైన పంతాలు వెళ్ళే విధంగా మీరు చూడాలి. ఈరోజు ఈ కుటుంబంలో ఒక గ్రామంలో మనము ఆ గ్రామాన్ని తీర్చిదిద్దే అవకాశం మనపై దక్కింది, ఆ అదృష్టం మన దగ్గరనే ఉంది అని మీరు భావించుకొని ఆ కుటుంబంలో ఆ గ్రామంలో మీరేం చేయగలుగుతారో ఆ చేయడం అనే పని మొదలుపెట్టండి. ముఖ్యంగా నేను గత చాలా సంవత్సరాలుగా దుబ్బాకలో అంటే అప్పుడు నక్సలిజం ఉండడంతో నేను ఎంతో ఎక్కువగా సోషల్ యాక్టివిటీస్లో పెద్దగా లేకపోయినా, ఎప్పుడైతే నక్సలిజం ఇక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత 2006 నక్సలిజం పోయిందో, దాదాపుగా 2003లో నేను కొల్లాపూర్కి మహబూబ్నగర్ జిల్లా కొల్లాపూర్లో ఉన్నప్పటి నుంచి అన్ఎంప్లాయిడ్ యూత్ను ఎంప్లాయ్మెంట్ వైపు తీసుకెళ్ళాలి. అనవసరంగా రోడ్ల మీద తిరిగి టైంకి 10th క్లాస్ పాస్ అయినా, ఇంటర్మీడియట్ పాస్ అయినా, డిగ్రీ పాస్ అయినా, పీజీ పాస్ అయినా ఎవరు పిలిచి ఉద్యోగం ఇవ్వరండి. అది గుర్తుంచుకోండి. నువ్వు అకాడమిక్ స్టడీస్లో ఎంత పెద్ద మునగాడివైనా, పిహెచ్డీ చేసినా ఎవరు కూడా ఒక అటెండర్ ఉద్యోగం కూడా పిలిచివారు. గవర్నమెంట్ ఉద్యోగం దొరకాలి అంటే నువ్వు కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ రాయాలి. అయితే స్టేట్ గవర్నమెంట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రాయాలి, లేదా సెంట్రల్ గవర్నమెంట్ యూపీఎస్సీ రాయాలి, లేదా రైల్వే రిక్రూట్మెంట్ రాయాలి, లేదా బ్యాంకింగ్ సర్వీస్ రిక్రూట్మెంట్ కూడా రాయాలి. అంటే దీని ద్వారానే గవర్నమెంట్ ఉద్యోగాలు వస్తాయి. కానీ గవర్నమెంట్ ఉద్యోగాలు ఒకటే మన మార్గమా? మొత్తం ప్రజల్లో గవర్నమెంట్ ఉద్యోగస్తులైతే 1%, 2% మాత్రమే. మిగతా 98% ప్రైవేట్ సెక్టర్లోనే పనిచేసే అవకాశం ఉంది. మీరు ఆలోచించాలి, నీ ఉద్యోగానికి తగ్గట్టుగా, నీ క్వాలిఫికేషన్ తగ్గట్టుగా ఎటువంటి ఉద్యోగం మీకు అయితే సరైన విధంగా ఉంటుంది, అతన్ని గైడ్ చేసే ప్రయత్నం చేయాలి. అంటే ఒక చదువుకున్న వ్యక్తిని మార్కెట్లో పంపించేసి ఇండస్ట్రీకి కావాల్సిన క్వాలిఫికేషన్స్ వాళ్ళకి ఇవ్వాల్సిన అవసరం ఉంది. లేకుంటే ఎవరు తీసుకోరు. నువ్వు నోరు విప్పి మాట్లాడింది ఏ ఇండస్ట్రీ తీసుకోరు. ఇండస్ట్రీ తీసుకునేవాడు నువ్వు ఆ ఇండస్ట్రీకి పనికొచ్చే విధంగా నేను తయారు చేసినప్పుడు మాత్రమే ఎవరైనా నీకు ఉద్యోగం ఇస్తారు. అది లేనప్పుడు నీకు ఉద్యోగం ఇచ్చే ఛాన్స్ ఉండదు. కాబట్టి గ్రామంలో ఒక పెద్ద మనిషి ఉండి, ఒక మంచి వ్యక్తి ఉండేసి అక్కడ ఉన్నటువంటి గ్రూప్ అందరినీ కూడా కావాల్సిన స్కిల్స్ పెంచే విధంగా నువ్వు ఏ ప్రయత్నం చేస్తావో చూడండి. ఒక్క మంచి మనిషి మిగతా 100 మందిని అట్రాక్ట్ చేసుకోగలుగుతాడు. కాబట్టి గ్రామంలో ఎటువంటి నీడ్స్ ఉన్నాయి, ఎటువంటి అవసరాలు ఉన్నాయి, మనం ఈ మనవంతు సహాయంగా మనం ఏం చేయగలుగుతాము. ఈ చిన్న ఆలోచన ఎంత వ్యక్తిత్వాన్ని కానీ, ఎంత గ్రామ వ్యవస్థను కానీ లైఫ్ అంటారు. ఒక ఆలోచన మనిషి జీవితాన్ని మార్చేస్తుంది, కుటుంబ జీవితాన్ని మార్చేస్తుంది. కాబట్టి ఈ అఖిల్ రాజ్ ఫౌండేషన్ అనే ఫౌండేషన్లు ఉన్నప్పటికీ కూడా ఒక ప్రారంభం అనేది ఒక మెట్టుతోనే స్టార్ట్ అవుతుంది. దీనికి మనం అందరం సపోర్ట్ చేద్దాం, కొంతమంది బెనిఫిట్ అవుతారు. కాబట్టి నేను నా తరఫున చెప్తున్నాను, ఏ మెడికల్ క్యాంప్స్ అంటే గవర్నమెంట్లో కూడా మెడికల్ క్యాంప్స్ చాలా అంటే ఫెసిలిటీస్ చాలా ఉండడం. ఇంతకుముందు గతంలో మెడికల్ పెద్దగా లేకపోయింది, కానీ గవర్నమెంట్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా పెరిగిపోయింది. ఈరోజు అన్ని రకాల మెడికల్ ఫెసిలిటీ గవర్నమెంట్లో ఉన్నది. కానీ ఇప్పటికి కూడా ఆలోచించండి, క్యాన్సర్ స్క్రీనింగ్ క్యాంప్స్ అనేది చాలా అవసరం ఉన్నది. ఆడవారికి సర్వికల్ క్యాన్సర్స్, బ్రెస్ట్ క్యాన్సర్ చాలా ఎక్కువ వస్తున్నాయి. ఆ క్యాన్సర్ స్క్రీనింగ్ చేయాలంటే ఒక్కొక్కరు 10,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి. అది వచ్చే వరకు లాస్ట్ నోట్ వరకు ఎవరికి తెలియదు. ఆలోపు వచ్చేసరికి వాళ్ళు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకున్నా కూడా సర్వైవల్ రేట్ లేదు. కాబట్టి ఫౌండేషన్ అనే వ్యక్తులు ఒక ఎడ్యుకేషన్ మీద, ఎంప్లాయ్మెంట్ మీద, హెల్త్ మీద, రాబోయే టెక్నాలజీస్ మీద ఆధారపడి మనం ఆలోచించి ఆ సర్వీస్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు కంప్యూటర్ 2000 సంవత్సరంలో కంప్యూటర్ వచ్చినప్పుడు మనందరి ఉద్యోగాలు పోతాయి అనుకున్నాం. జేసీబీలు వచ్చినాయి, ఇటాచీలు వచ్చినాయి, మన లేబర్ అంతా పోతాయి అనుకున్నాం. కానీ పోయాయా? కంప్యూటర్ వచ్చే ముందు అందరి ఉద్యోగాలు పోతాయి అనుకున్నాం. కానీ కంప్యూటర్ అనేది కొన్ని లక్షల మంది, కోట్ల మంది ఈరోజు భారతదేశంలో పనిచేస్తున్నారు. అదృష్టం కొద్దీ మన దగ్గర ఇంజనీరింగ్ కాలేజ్ ఎక్కువ పెట్టడంతో మొత్తం భారతదేశంలో 10 నుంచి 12% ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ ఓన్లీ ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భారతదేశం మొత్తం పనిచేస్తున్నారు. మీరు ఒకసారి రికార్డ్ చూసుకోండి. అంటే మనం అంతగా డెవలప్ కాగలిగాం. ఈరోజు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేసి కంప్యూటర్ ఉద్యోగాలు అన్నీ పోతున్నాయి అన్నాం. రైట్, మనం కూడా ఎటువైపు అయితే వాతావరణం మారుతుందో మన ఆలోచన మీద కూడా అటువైపు వెళ్ళాలి. లేకపోతే చదువుకున్నాను నిరక్షరాస్యులుగా అవుతావు. కాలాన్ని కూడా మనం కూడా మార్పు చెందాలి. ఒకప్పుడు మీకు అందరికీ తెలుసు అనుకుంటా, మీరు చిన్నపిల్లలకు తెలియదు కానీ శివకుమార్ లాంటి పెద్దలకు అందరికీ తెలుసు. ఒకప్పుడు మొబైల్ ఫోన్ వచ్చినప్పుడు అందరి చేతులు నోకియా ఫోన్ ఉండేది, ఎవ్వరు అడుగు నోకియా ఉండేది. కాలక్రమేణా అప్డేట్ కాకపోవడం వల్ల సామ్సంగ్ వాళ్ళు వీళ్ళు అన్ని తీసుకొని మార్కెట్లో ఇప్పుడు నోకియా ఫోన్ లేదు. కానీ ఇనిషియల్ సేల్ ఓన్లీ ఎవరు చూసినా నోకియా ఫోన్ ఉండేది. అంటే పరిస్థితులకు అనుగుణంగా మనం మారాలి. మారకపోతే నీకు చరిత్రలో తిరిగి రాయలేము, అది ఏదైనా కానివ్వండి. కాబట్టి ఈరోజు ఎంత చదువుకున్నామని కాదు, ఆ చదువుని ఎలా ఉపయోగించుకోవాలి, ఎలా అప్స్కిల్స్ చేయాలి, ఈ రోజు మార్కెట్లో ఎట్లా సర్వే కావాలి అనేది నువ్వు ఆలోచించలేనప్పుడు నువ్వు నీ చరిత్రను తిరిగి రాసుకోలేవు. ఈరోజు డ్రోన్ టెక్నాలజీ వచ్చింది, ప్రపంచం అంతా డ్రోన్ వైపు చూస్తుంది.
ఇండియా పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో కూడా మన దగ్గర డ్రోన్స్ అటాక్ అయింది. రష్యా ఉక్రెయిన్ వార్లో కూడా అదే జరుగుతుంది. ఈ రోజు ఒక పెళ్ళైనా పేరెంటమైనా డ్రోన్తోనే మనం రికార్డ్ చేస్తున్నాం. అగ్రికల్చర్ ఇండస్ట్రీలో తీసుకోండి, డ్రోన్స్తోనే ఫెర్టిలైజర్ యూజ్ చేస్తున్నాం. పోలీస్ డిపార్ట్మెంట్ తీసుకోండి, ట్రాఫిక్ మేనేజ్మెంట్ అయినా డిజాస్టర్ మేనేజ్మెంట్ అయినా డ్రోన్ ఆపరేట్ చేస్తున్నాం. రెవెన్యూ తీసుకోండి, సర్వేయింగ్ లో మొత్తం కూడా డ్రోన్ ఆపరేట్ చేస్తున్నాం. డ్రోన్ కు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టినప్పుడు మెడికల్ సర్జరీస్ కూడా రోబోట్స్తో చేస్తున్నాం. అంటే రానున్న రోజుల్లో డ్రోన్ వ్యవస్థ, డ్రోన్ టెక్నాలజీతో చాలా పెరిగిపోయే అవకాశం ఉంది. ఇవన్నీ మనం నేర్చుకొని వచ్చే యూత్ను, అప్కమింగ్ యూత్ను మనం ఏ విధంగా తీర్చిదిద్దాలని చెప్పేసి మనం ఆలోచించాలి. ప్రపంచం టెక్నాలజీ వైపు పోతున్నప్పుడు మనం మాన్యువల్గా ఆలోచించద్దు. ఆ స్పీడ్కి తగ్గట్టుగా మన ఆలోచనలు మారినప్పుడు మాత్రమే ఆ దాన్ని మనం అందుకోగలుగుతాం. అప్పుడే గ్రామాలు అనేది డెవలప్ అవుతాయి. లేకుంటే ఈ రోజు ఇప్పటికే గ్రామాల్లో ఎవరు ఉండట్లేదు, కేవలం ముసలోళ్ళు, చిన్నపిల్లలు మాత్రమే ఉన్నారు. దాదాపుగా మాక్సిమం ఇక్కడ నుంచి పోయి సిద్దిపేట పోతారు, సిద్దిపేటలో పోయి హైదరాబాద్ పోతారు, హైదరాబాద్ ఢిల్లీ పోతారు, ఢిల్లీలో అమెరికా పోతున్నారు. ఇప్పుడు ఎక్కడ చూడు మొత్తం ఇండియాలో దాదాపు 3 to 5% బీటెక్ గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా యూఎస్కి వెళ్ళిపోయి ట్రంప్ దగ్గర పనిచేస్తున్నారు. ఇప్పుడు 15 సంవత్సరాలు అంటే అసలు పోలీస్ ఏజెంట్ పోవాలంటే ఇది వస్తుండే అందరు. ఆ టైంలో పోలీస్ డిపార్ట్మెంట్ అంటే 15 సంవత్సరాలు చూసి ఎంతో నేర్చుకుంటుండే. ప్రతి బాధపడే పేదవాళ్ళకు కానీ ఉన్నత వర్గాలకు కానీ నేనున్నాను అని ఒక అభయస్థం ఇస్తుండే. అప్పుడున్న 99-2000 ప్రాంతంలో ఒక మంచి పేరు అంటే దుబ్బాక ఉంటుండే. ఈ ప్రాంతంలో దుబ్బాకలో సారికల సేవ చేసుకొని అప్పటి పరిచయం కూడా ఇవ్వాలంటే వరకు కూడా మేము మర్చిపోలేము. మా ప్రాంత వ్యాపారస్తులందరూ మధుకర్ స్వామి సార్ అంటే ప్రారంభిస్తాం. మేము స్నేహితులు కానీ బంధువులు కానీ ఎవరు ఏదైనా మధుకర్ స్వామి సార్ వాస్తవంగా సర్జరీని బెడ్ మీద పడుతున్నా సార్ వచ్చిండు అనే ఆరోపణతోటి దండదనం ఉన్న డ్రెస్ చేసుకొని వచ్చేసాను. చాలా పెద్ద సర్జరీ అయింది నాకు. నేను దాంతో కూడా మాట్లాడే సార్ను చూడాలని నా యొక్క తపన. అసలు వెళ్ళాను, నేను ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి అయినా ఆ సార్ వచ్చిండు. అంత మహానుభావుకి ఇక్కడికి వస్తున్నాడు అంటే నిజంగా దుబ్బాక ప్రాంతం అదృష్టం. ఎన్నో మాణిక్యాలు, మట్టిలో మాణిక్యాలు ఇక్కడ నుండి పుట్టి పెరిగినాయి. అందులోనే వజ్రం లాంటి వ్యక్తి మధుకర్ సంవత్సరాలు. ఎన్నో కష్టాలు, సుఖాలు, ఎన్నో రకాలుగా ఎప్పుడో రావాల్సిన ప్రమోషన్స్ కాలానికి అనుగుణంగా ప్రకృతికి వ్యతిరేకంగా జరిగి ఇవాళ ఒక ఉన్నత స్థాయిలో డీసీపీ కాదు, ఐటీ స్థాయి పోయే సారాయి ఏదో ఆషామాషి వ్యక్తి కాదు. ఈ వేదిక ముందు మాట్లాడుతున్నా నేను ఎంతో మంది గొప్ప వాళ్ళని చూసాం, మంత్రులను చూసాం, ముఖ్యమంత్రి లెవెల్లో కూడా చూసాం. ఇట్లాంటి వ్యక్తిని నేను జీవితంలో చూడలేదు. ఇంకా కష్టం ఉంది అని చెప్పుకుంటే అప్పుడు ఆ మనిషి ఎలాంటి ఆలోపన భయంతో ఉంటాడో మనందరికీ తెలుసు. ఎన్నో ఉన్నత వర్గాల్లో ఉన్న సార్ దగ్గర పోయి కష్టం ఉందంటే ఆయన డ్యూటీ పక్కన పెట్టుకొని మనం హెల్ప్ చేసి మనల్ని మన ప్రాంతంలో అని సర్వీస్ చేయడం జరిగింది. కరోనా విషయంలో కూడా రాజుకి ఇక్కడికి బియ్యం బస్తాలు పంపాలి అంటే సారు పోయి ఆ కరోనా టైంలో బియ్యం బస్తాలు కొన్ని వందల కుటుంబాలు, 1000 కుటుంబాలకు వాళ్ళ ఇళ్ళల్లో ప్యాకెట్లు తీసుకొని సార్ పంపించారు. కొంత వందల మంది కానిస్టేబుల్ని తయారు చేయడం జరిగింది, కొంతమంది ఎస్ఐలను తయారు చేయడం జరిగింది. సమాజం నాకేమి ఇచ్చింది కాదు, సమాజంకు నేనేమి ఇచ్చాననే ఒక గొప్ప మహా వ్యక్తి. ఇట్లాంటి వ్యక్తి మా దుబ్బాక కొడుతుండే మొదలు ఏదైనా నేను ఆడుకుంటే చాలా పెద్ద ఎత్తున ఎదుర్కొంటుంటివి. అది నా బ్యాడ్ లక్, నా అదృష్టం లేదు. మా స్కూల్ విద్యార్థులతోటి, కాలేజీ విద్యార్థులు, ఇట్లాంటి గొప్ప వ్యక్తులు మా దుబ్బాకు వస్తుంటే వాళ్ళతోటి వాళ్ళు చెప్పే మంచి మాటలు వినిపిస్తే వాళ్ళు కూడా పుట్టిన ప్రదేశానికి మంచి స్థానంలో ఉంటారని ఇక్కడ ఉన్న పొలిటికల్ వాళ్ళందరికీ తెలుసు, వ్యాపారస్తులకు తెలుసు. మధుకర్ స్వామి అంటే ఏంటి, ఒక డైమండ్కి ఎంత విలువనో మధుకర్ స్వామి సార్కి అంత విలువ. సోదరుడు సత్యనారాయణ సారు ఒక ఫోన్ చేశాడు, నేను హాస్పిటల్లోనే ఉన్నా, ఇలా ప్రోగ్రామ్ పెడతానంటే అన్నా చేయండి అన్న, అది మన అదృష్టం అని అనుకుని ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం. మార్గదర్శకంలో మధుకర్ స్వామి వెనకాల నడిచిన వ్యక్తి సత్యనారాయణ సార్. ఆ టైంలో మంచి చెడ్డలు అప్పుడు ఉన్నప్పుడు అసలు మేము వయసులమైన 15 రోజులు గంటలు 15 రోజులు బియ్యం తింటు అంటే అప్పుడున్న పరిస్థితులు గ్రామీణ ప్రాంతంలో డబ్బులు లేవు. ఎప్పుడైతే రియల్ ఎస్టేట్ వచ్చి వ్యాపారాలు మంచిగా అయిపోయినట్టు మేమందరం మంచిగా చేయడం, అధికారులు ఉన్నత స్థాయిలో పెరిగిపోయారు. అంటే మర్చిపోకుండా నా ఊరు, నా గ్రామము, సత్యన్న లాంటి వాళ్ళు ఒక మంచి అఖిల రంగ ఫౌండేషన్ ఏర్పాటు చేయడం, ఈరోజే ఎస్టాబ్లిష్ చేయడం నిజంగా వస్తూ చాలా సంతోషపడి. ఇట్లాంటి మట్టిలో మాణిక్యాలు ఎన్నో ఉన్న గొప్ప వాళ్ళని సన్మానం చేసుకునే అదృష్టం మనకు రావడం మనందరి అదృష్టం. హైదరాబాద్లో ఏదో కష్టపడ్డానంటే
మనం ఎట్లుందంటే సార్ నాకు ఇది కష్టమైంది అని అంటే వాళ్ళే చూసుకుంటారు, ఆ అదృష్టం అనుకుంటుంది. నిజంగా నేను మర్చిపోలేదు, వైజాగ్లో మా తమ్ముడు పెళ్ళి అయితే సారు ఆ వచ్చిన సార్ ఇద్దరు కలిసి వైజాగ్ ఫ్లైట్ టికెట్ పెట్టుకొని పెళ్ళికి వచ్చి అటెండ్ అయ్యి అచ్చంత లేచి సార్ వచ్చాడు. ఎవరంటే ఈ కాలం ఇంట్లో అన్నదమ్ములే రావు అంటే అంత దూరం అయినా నేను మర్చిపోలేను. నిజంగా చెప్తున్నా, దేవుని తర్వాత ఆలోచన చేసేది నేను మధుకర్ సార్ని. సార్ మంచిగా నేను కోరుతాను. ఎందుకంటే ఆనాడు 98-2000 ఎట్లా స్టేట్గా సార్లోనే ఇవాళ కూడా అదే మెయింటెనెన్స్లో ఉన్నాడు. ఫుడ్ విషయంలో కానీ, స్టాండర్డ్ విషయంలో కానీ, సమాజ సేవ విషయంలో కూడా సార్ అదే విధంగా చేస్తూ ఈ రోజు ఏర్పాటు చేస్తున్న సద్దన్న ఫౌండేషన్కు చిన్న విధానం నా నుండి 1 లక్ష రూపాయల డొనేషన్ ఈరోజు సద్దన్నకు చిన్నగా నా నుండి చిరుకాలకు ఇవ్వాలని నేను చెప్తూ సద్దన్నకు మరోమారు ధన్యవాదాలు చెప్తూ మధుకర్ స్వామికి సన్మానం చేసే వ్యక్తిని నేను కాదు, చిన్నోని నేను. అయినా మా ఊరికి వచ్చింది కాబట్టి చిరు సన్మానం నేను చేస్తానని నాకు ఆ పర్మిషన్ ఇవ్వాలని కోరుతూ ఈ అవకాశాన్ని నాకు ఇచ్చినందుకు మరోమారు ధన్యవాదాలు చెప్తున్నాను. జై హింద్, జై వాసవి. మీ దుబ్బాక నుంచి అఖిల రాజ్ ఫౌండేషన్ సందర్భంగా మీరు ఎవరిని పంపించినా కూడా నువ్వు బయట వాళ్ళకి ఎంత ఫీజు తీసుకుంటావో నాకు 50% తీసుకో. మరి మీకు ఏమంటే ఇప్పుడు రోజు తర్వాత ఇవ్వగలము, అందుకే చెప్పాలి రోజు నువ్వు ఎంత తీసుకుంటున్నావో ఫీజు పెట్టినావో దానిలో దుబ్బాక నుంచి బీద వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు రికమెండ్ చేసినప్పుడు 50%తో నేను అంటే 20,000 25,000 తీసుకుంటే అది 10,000 12,000 వీళ్ళకి ఇవ్వాలి. అన్ని రకాల ఫెసిలిటీస్ నువ్వు చేయాలి. అది నువ్వు ఒకసారి చెప్పి వీళ్ళకి. సత్తన్న ద్వారా అంటే నా మాట సత్తన్న మాట, అలాగే డీసీపీ గారి మాట ప్రకారం దుబ్బాక సిద్దిపేట జిల్లా పరిషత్ ప్రాంతంలో అంటే ఎవరు వచ్చినా కూడా, ఎందుకంటే గతంలో ఇక్కడ గతంలో హరీశ్వర మిశ్ర గారు ఉన్నారు, తర్వాత మన జ్యువెలరీ సార్ డీసీపీ గారు ఉన్నారు, తర్వాత మేడం గారు డీసీపీ గారు ఉన్నారు, శ్వేత మేడం ఉన్నారు. కాబట్టి ఇక్కడ వేల మందికి ఇచ్చాము. గజ్వేల్ 2 సెంటర్లు ఇచ్చాము. పాలనసాగర్ పోయిన వాళ్ళకు అక్కడ దాదాపు 1000 మందికి ఇచ్చాము. తర్వాత సిద్దిపేటలో దాదాపు 14 మందికి ఇచ్చాము. అక్కడ రాజాపురం సిద్దిపేట దగ్గర అక్కడ దాదాపు 250 ఇవ్వడం జరిగింది. అలాగే ఉస్మానాబాద్లో డిగ్రీ కాలేజ్ ఇవ్వడం జరిగింది, అక్కడ 300 విద్యార్థులు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇక్కడ చాలా మంది విద్యార్థులు ఉద్యోగాలకు ఆశీర్వాదం సంపద జరిగింది. కాబట్టి మన సిద్దిపేట ప్రజలు కావచ్చు, ఇక్కడ నాకు చాలా గౌరవం ఉంది ప్రాంతం. ఎందుకంటే 1997లో నేను ఇక్కడ సిద్దిపేటలో గురుకుల జూనియర్ కాలేజ్లో రెసిడెన్సీ కాలేజ్లో పనిచేశాను. ఇక్కడ 1997లో పనిచేశాను. అక్కడ అప్పటికి నేను సూర్యాపేటలో డిస్కలెక్షన్ పనిచేస్తున్నప్పుడు అక్కడ వాళ్ళకి మన కాలేజ్ ఉంది, మంచి కాలేజ్ ఉంది, అక్కడ చాలా మంచి కాలేజీ, అక్కడ ఎంసెట్ వాళ్ళకి చెప్పండి అని 2 years చెప్పండి అని ఇక్కడ పంపడం జరిగింది. అంటే ఇక్కడ చూస్తే అక్కడ చెప్పేవాళ్ళు క్లాసెస్. కాబట్టి మీరు పేద ప్రజల పాలమే ఇక్కడ ఆ ప్రాంతంలోనే రావడం జరిగింది. తర్వాత తిరిగే వ్యక్తులు కూడా అంటే ఆఫీసర్లు కావచ్చు, తిరిగేటువంటి వ్యక్తులు కావచ్చు, పర్చేస్తులు కావచ్చు, చూసేటువంటి సమాజం కావచ్చు, వంద సంఘాలు గొప్ప గొప్ప అధికారులు కూడా దొరుకుతుంది. వేలాది మందిని జాబ్ మేళ కార్యక్రమం ద్వారా, తర్వాత ఉద్యోగ మేళ కార్యక్రమం ద్వారా, తర్వాత పేదలకు ఉద్యోగం చేయడం మన సార్ చింత రాజుగా చెప్పినట్టు సారు అంటే చాలా సేవ కలిగినటువంటి వ్యక్తి చూసాం. ఒక మంచి ఉద్దేశంతో సత్తంగా ఫౌండేషన్ ఏర్పాటు చేస్తే స్వచ్ఛందంగా ₹1,00,000 రోజు చిన్న విషయం కాదు. కాబట్టి వారికి మనస్ఫూర్తిగా అభినందనలు. కాబట్టి మా తరఫున దుబ్బాక ప్రాంతంలో కావచ్చు, సిద్దిపేట జిల్లా ప్రాంతంలో ఎవరు వచ్చినా కూడా అన్న రిఫరెన్స్ అయినా పర్లేదు, మీరే స్వచ్ఛందంగా చెప్పిన ఫీజులో 50% గ్యారెంటీ ఉంటుంది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ జనరల్ డ్యూటీ కానిస్టేబుల్ ఎక్కడ ఇస్తారు ఉద్యోగాలు లేకంటే సిఆర్పిఎఫ్ మీరు వింటారా? సిఆర్పిఎఫ్, సిఐఎస్ఎఫ్, బిఎస్ఎఫ్, ఐటీబీపీ, అస్సాం రైఫిల్స్ అని పారామిలిటరీ ఫోర్సెస్ లోపల ఉద్యోగాలు మేము ఇవ్వడం జరిగింది. దాదాపు మనకి చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఉద్యోగాలు వచ్చాయి. ప్రస్తుతం రైల్వే రిక్రూట్మెంట్ బోర్డుకి ఇస్తున్నాం. ఎవరైనా మీ దగ్గర, ఎందుకంటే మీకు తెలియ ఉండొచ్చు, తెలియకపోవచ్చు, ఎవరైనా రైల్వే రిక్రూట్మెంట్ అప్లై చేసుకొని వాళ్ళకి కోచింగ్ కావాలి అంటే ఉచితంగా వాళ్ళ డ్రెస్సులతో సహా, ఫుడ్తో సహా 100% ది బెస్ట్ కోచింగ్ అని చెప్పగలుగుతా. నేను మిగతా వాళ్ళంటే చదవకపోయినా కూడా వాళ్ళు పట్టించుకోలేము, కానీ మా దగ్గర మెటీరియల్ ఉంటుంది. ఎన్ని గంటలకు లేవాలి, ఏం చేయాలి, ఎలా చదువుకోవాలి, ఎక్కడ మార్కులు రావట్లేదు, నీకు మ్యాథ్స్ రావట్లేదా, రీజనింగ్ రావట్లేదా, లేదా జనరల్ సైన్స్ రావట్లేదా, జనరల్ స్టడీస్ రావట్లేదా, కరెంట్ అఫైర్స్ రావట్లేదా, సైన్స్ అండ్ టెక్నాలజీ రావట్లేదా, అంత మైన్యూట్గా నేను ఎగ్జామ్ చేసి వాళ్ళకి ఎగ్జామినేషన్ పెట్టుకొని మనకి బ్రీఫింగ్ ఇచ్చేసి పర్సనల్గా కోచ్ పెట్టేసి 100% మన ఉద్యోగం ఇచ్చే విధంగా మేము తీర్చిదిద్దాం. ఒక్కసారి మీకు అవకాశం ఉంటే ఎవరైనా, ఎందుకంటే పాత మిత్రుడు శివకుమార్ ఉన్నాడు,
సరే కుమార్ గారి కందా రామకృష్ణ వీళ్ళు అప్పట్లో మాకు వాళ్ళకి వైరం ఉండేది, ఇప్పుడు అంత ఫ్రెండ్స్ ఎక్కువ అంత గవర్నమెంట్ దగ్గర చేస్తున్నాం కాబట్టి సరిపోయింది. రాబెట్ లాంటి వాళ్ళు ఉన్నారు, బొప్పాపూర్ మాజీ సర్పంచ్ గారు ఎక్కడ పాటలు పాడి స్నేహమైన జీవితం అని. సో చాలా మంది ఉండడం జరిగింది. మీరు ఎవరైనా కూడా ఒక కాంపిటిటివ్ ఎగ్జామినేషన్కు రాసుకునే వాళ్ళు, సబ్ ఇన్స్పెక్టర్ కావాలన్నా కానిస్టేబుల్ కావాలన్నా, ఎందుకంటే గవర్నమెంట్ కాంగ్రెస్ మేనిఫెస్టోలో క్యాలెండర్లో ఏప్రిల్లో నోటిఫికేషన్ ఇస్తామని చెప్పారు, కానీ ఇప్పటివరకు నోటిఫికేషన్ రాలేదు. రేపు June 2 ఉంది. ఎవరైనా మన అదృష్టం కొద్దీ రేపేమన్నా రేవంత్ రెడ్డి మన ముఖ్యమంత్రి గారు అమలు చేస్తారేమో చూద్దాం, అది ఆశ ఉంది. కానిస్టేబుల్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ పడే అవకాశం ఉంది, ఎందుకంటే 10,000 పైన మనకు వేకెన్సీస్ ఉన్నాయి. ఇప్పుడు పడ్డప్పుడు అదొక మేజర్, ఎందుకంటే ఇంత పెద్ద రిక్రూట్మెంట్ ఎక్కడ జరగదండి. మీరు చూడండి, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దాదాపు 30,000 మంది పైన ఓన్లీ పోలీసులు రిక్రూట్ అయ్యారు. మిగతా డిపార్ట్మెంట్స్లో అంతగా లేవు, ఏదో ఉంటే 500, 200, 1000 ఉన్నాయి. కానీ ఒక్క పోలీస్ డిపార్ట్మెంట్ మ్యాసివ్ రిక్రూట్మెంట్ జరిగింది. గవర్నమెంట్ ఉద్యోగాలు కావాలనుకునే వాళ్ళు పోలీస్ డిపార్ట్మెంట్లో ఎక్కువ శాతం ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి మీకు ఏమైనా ఎలిజిబిలిటీ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోకుండా పర్లేదు, నా దగ్గర రండి. మీకు ఫ్రీగా ఆన్లైన్ ప్రస్తుతానికి ఫ్రీ ఆన్లైన్ ఇస్తాము, ఫ్రీ మెటీరియల్ ఇస్తాము. రైల్వేకి అప్లై చేసుకున్న వాళ్ళు మాత్రం డైరెక్ట్గా వాటికి రండి. మీకు ఏ నాలెడ్జ్ ఉన్నా లేకున్నా మీరు రండి. మీకు రెసిడెన్షియల్ కోచింగ్, ఎగ్జామినేషన్ ఫ్రీగా ఇస్తాం, ఫుడ్ పెట్టి అన్ని పెట్టేసి ఇస్తాం. ఎందుకంటే అఖిల్ రాజ్ ఫౌండేషన్ ద్వారా సత్యనారాయణ నాకు ఎప్పుడు చెప్తున్నాడు, సార్ మీరు రావాలని. నేను ఈరోజు వచ్చాను. నువ్వు చేసే ప్రతి పని నేను చేసినట్టే, నేను చేసే ప్రతి పని నువ్వు చేసినట్టే. సో మీరు అందరూ ఎవరైనా రండి. కాంపిటేటివ్ పరంగా నేను చాలా కాంపిటేటివ్గా ఉంటాను, అంటే నాకు దాంట్లో ఎక్కువగా అనుభవం ఉంది. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను కష్టపడి పైకి వచ్చాను. నేను బ్యాంకింగ్ ఎగ్జామ్ రాస్తే బ్యాంకింగ్ ఉద్యోగం వచ్చింది, ఆర్టీసీకి రాస్తే ఆర్టీసీ వచ్చింది, రూరల్ బ్యాంక్స్ రాస్తే రూరల్ బ్యాంక్ వచ్చింది, నాబార్డ్ రాస్తే నాబార్డ్ వచ్చింది. ఇవన్నీ చేసుకుంటుంటే పోలీస్ ఎస్ఐ ఉద్యోగం వచ్చింది. అక్కడ అయిపోయింది నా జీవితంగా, ఎందుకంటే ఒకసారి ట్రైనింగ్ చేసినాక ఇక మనం ముందుకు వెళ్ళలేదు. ఈ ప్రొఫెషనల్ క్యారియర్లోనే నేను ముందుకు వెళ్ళాను. సో ప్రతిసారి కూడా నేను మామూలుగా విలేజ్కి వెళ్ళినా అక్కడ ఉన్న పరిస్థితులు తెలుసుకొని వాళ్ళకి ఏ రకంగా మనం సహాయపడగలుగుతామనే ఆలోచనతోనే నేను చేస్తూ వచ్చాను. కాబట్టి నాకు దాంట్లో ఎక్కువగా పట్టుంది. కాబట్టి అన్నిటికంటే ఎక్కువగా నేను మీకు అప్పటి చేయగలుగుతాను. ఈరోజు అఖిల్ రాజ్ ఫౌండేషన్ ద్వారా మీరందరూ కూడా ఏదో ఈరోజు వచ్చాము, 4 మాటలు విన్నాము, ఇక్కడ పోయాం, ఆయారం గయారం, అలాంటి వ్యక్తులు దీనికి అవసరం లేదు. ఎంతమంది ఉన్నా పర్లేదు, 10 మంది ఉండండి, 15 మంది. నువ్వు ఏం చేయాలి ఏం చేయకూడదు, అది ఫస్ట్ డిసిప్లిన్ పరంగా నువ్వు ఉండాలి. ఫస్ట్ ఈరోజు 5వ తారీఖు వస్తుంది. 5వ తారీఖు అంటే ఏం గుర్తురావాలి మన కథకి? పర్యావరణ దినోత్సవం. సో మనం రోజు ఎన్నో చేస్తుంటాం కదా, ఒక మంచి మొక్కలు అట్లీస్ట్ మీ ఊర్లో ప్రతి ఒక్కరికి చెప్పండి, ఒక్కొక్కరు ఒక్కొక్క మొక్క నాటండి. నిజంగా మీరు సీరియస్గా ఉంటే ఎట్లా ఉంది, కారు ఉంటే నీకు కారు పంపి, నీకు కారు అంటే కారు పట్టకపోవచ్చు, ఏదైనా వెహికల్ పంపించండి. 500 మొక్కలు కావాలా, 1000 మొక్కలు కావాలా చెప్పండి. నీ సైజు కావాలంటే నీ సైజు పంపిస్తే చిన్న చిన్న మొక్కలు కాదు, 6 అడుగుల మొక్కలు కూడా పంపించగలుగుతా. ఫ్రూట్ బేరింగా, ఫ్లవర్ బేరింగా, తోట మీకు ఏది కావాలంటే అది ఇస్తాను. ఓకే, సో అంటే ఏదైనా ఒక కార్యక్రమం నువ్వు చెప్పండి. ఏదో ఉన్నాము పోయాము అంటే కుదరదు. నువ్వు ఊళ్ళో ఉన్నప్పుడు నీ పేరు మీద ఒక మొక్క పెరుగుతుంది, అది ఎంత మంచిగా పెరిగితే నీ లైఫ్ అంత మంచిగా పెరుగుతుంది. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా వాళ్ళకి ఇష్టమైన మొక్కలు, కొంతమంది పూల మొక్కలు ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమందికి పళ్ళ మొక్కలు ఇంట్రెస్ట్ ఉంటుంది, కొంతమంది కరివేపాకు పెట్టుకుంటారు, ఊళ్ళో పెట్టుకుంటారు సాధారణంగా. కానీ ఇప్పటికీ మనం కూడా చేయాల్సింది June 5 పర్యావరణ దినోత్సవం, ప్రపంచం మొత్తం కూడా దాన్ని పాటిస్తాయి. కాబట్టి మనకి ఈ ఆక్సిజన్ పీల్చుకుంటున్నాం అంటే గాలి చెందుకోవాలి. కాబట్టి సో అదొకసారి ఆలోచించి ఒక ఫస్ట్ స్టెప్ తెలుసుకోండి. ఏ కార్యక్రమం అయినా ఏదైనా ఒక పద్ధతి స్టార్ట్ చేయండి. ఆ తర్వాత మీకు ఆ ఊర్లో ఉన్నటువంటి చదువుకున్న యువత 3 రకాల వర్గాలు చేయండి. 10th క్లాస్ ఫెయిల్ అయిన వాళ్ళు ఒకసారి, 10th పాస్ అయిన వాళ్ళు, డిగ్రీ పాస్ అయిన వాళ్ళు 3 కేటగిరీ చేయండి. 10th ఫెయిల్ అయిన వాళ్ళకి ఏమి ఇవ్వచ్చు, అలాగే ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి ఏమి ఇవ్వచ్చు, డిగ్రీ వాళ్ళకి ఏమవుతుంది, ఇవన్నీ కూడా మీరు ఒక ఊర్లో కానీ ఒక ఊర్లో ఒక 100 మంది యూత్ను ఈ విధంగా గ్యాదర్ చేసి పెట్టండి. నేను వాళ్ళ డివైడ్ చేసేసి ఒక 6 నెలల నుంచి సంవత్సరం లోపల అయితే ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్ ఉద్యోగాన్ని నేను ఖచ్చితంగా నేను పంపించగలను. ఉద్యోగాలు లేవు అనే సమస్య లేదండి. ఉద్యోగాలు 100ల కొద్ది ఉద్యోగాలు, 100ల కొద్ది కంపెనీలు వస్తున్నాయి. మన దగ్గర చేసేవాడే పని లేడు. అందుకే బీహార్ నుంచి, వెస్ట్ బెంగాల్ నుంచి, ఛత్తీస్గఢ్ నుంచి, జార్ఖండ్ నుంచి వాడు ఏ పని చేసేందుకు వస్తాడు. లాస్ట్కి లారీ డ్రైవర్గా వస్తాడు, హోటల్లో కడగడానికి వస్తాడు తప్ప మన వాళ్ళు ఒక్కరైనా ఉంటున్నారో ఒకసారి ఆలోచించండి. హైదరాబాద్ ఇంత పెద్ద హైదరాబాద్ డెవలప్ కావడానికి తెలంగాణ వాళ్ళు కారణం కాదు. కేవలం జార్ఖండ్ వాళ్ళు, ఛత్తీస్గఢ్ వాళ్ళు పనిచేస్తేనే ఇన్ని బిల్డింగ్లు వచ్చినాయి, ఇన్ని బిజినెస్ నడుస్తుంది తప్ప మన వాళ్ళు చేస్తారని నేను అనుకోవట్లేదు. ఇప్పటికీ చెప్తున్నా, మనం మారాలి. మనం గొప్పలు మనం అనుకుంటే కాదు, మనం పని చేయడానికి సిద్ధంగా లేము. మనకు భూముల విలువలు పెరిగినాయి, డబ్బు ఎక్కువ వచ్చింది, సాయంత్రం అయితే కళ్ళు దుకాణాలు ఉన్నాయి, మందు షాపులు విపరీతంగా ఉన్నాయి, గుట్కా తింటున్నాము, డ్రగ్స్ వాడికి పాడిస్ అవుతున్నాము. చిన్న పిల్లలు చూస్తే మొబైల్లో వాడు ఒక్క సంవత్సరం కూడా లేడు, వాడు ఏడిస్తే వాడు మొబైల్ ఫోన్ చేతిలో పెడుతున్నాము. ఆ సంగీతం వినుకుంటూ వాడు కూడా మర్చిపోతున్నాడు ఈ జీవితాన్ని. చిన్న పిల్లోడి దగ్గర నుంచి కూడా మొబైల్ ఫోన్ అలవాటైంది. మీరు మొబైల్ లేకుండా కనీసము ఒక 10 రోజులు ఉన్నది సగం మంది చచ్చిపోతుంది ఇంకా. అంటే అంతగా అడిక్టేను.
నిజంగా చెప్పాలంటే కరోనాతో చచ్చిపోయిన వాళ్ళ కంటే కూడా మొబైల్ ఫోన్ తీసుకుంటే మొబైల్ ఫోన్ ఇవ్వకపోతే మాత్రం దానికి 4 లీటర్లు చచ్చిపోయేవాళ్ళు. ఆ రోజు మొబైల్ ఫోన్ వల్ల మనం అందరూ పచ్చిన పట్టుకుంటున్నాం. ఇంట్లో ఉండి ఏ పని చేయలేక భార్యలు కొట్టడము, కొడుకులు కొట్టడము, గృహహింస కేసులు చాలా ఎక్కువ వచ్చినాయి అప్పుడు. ఎందుకంటే రోజు ఉద్యోగానికి పోతే మంచిగా ఉండేది, రోజు ఇంట్లో ఉండేసేసి నానా రకాల యాగాలు చేసేసి కరోనా పిల్లలు మీకు తెలుసలేదు కానీ డొమెస్టిక్ అనేది సాంస్కృతిక అందరూ మొబైల్ ఫోన్లు ఎంత అడిక్ట్ వారు రిలయన్స్ అయితే ఫ్రీగా ఇచ్చేసి మనందరినీ పాడు చేసిండు. దాన్ని మంచి పనిగా ఉపయోగించుకొని మొబైల్ ఫోన్స్ వాడాలి తప్ప దాన్ని ఇంకో రకంగా వాడుతున్నారు. జనరల్గా చిన్నపిల్లలకు మొలెస్టీ జరుగుతుంది అంటే గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మీద మీరేం చేయాలి, స్కూల్స్కి వెళ్ళేసి దానికి సంబంధించిన కాన్సెప్ట్ మీరు అర్థం చేసుకోవాలి. చిన్నపిల్లలను మీరే కూర్చోబెట్టుకోవడం కానీ ప్రైవేట్ పార్ట్స్ టచ్ చేయడం కానీ ఇవి రూరల్ ఏరియాతో పాటు టౌన్లో కూడా కొన్ని వాళ్ళకి తెలియకుండానే జరిగిపోతుంది. ఇంట్రెస్ట్గా ఉంటాయి కాబట్టి నేను చేస్తూ వచ్చాను. ప్రతిసారి మేము మాట్లాడుకుంటుంటాము, చాలా ప్రోగ్రామ్ గురించి డిస్కస్ చేస్తాం. ఆయన కూడా డిఫరెంట్ ఏరియాస్లో సర్వీస్ చేస్తూ వచ్చారు. మీరు ఇక్కడ నిజంగా సర్వీస్ చేయాలని మీ మెంబర్స్ అందరూ పట్టుదలతో ఉన్నప్పుడు మీరు చేయాలనుకున్నప్పుడు చేయండి. నా వంతు సహకారాన్ని తప్పనిసరిగా నేను ఓన్లీ జస్ట్ రావడమే కాదు, మీకు ఫిజికల్గా వస్తాను. ఇదే హాల్లో ఇస్తాడు దానికి డౌటే లేదు. ఇక్కడ యూత్ పిలిపియండి, 10th క్లాస్ పాస్ అయ్యారు, ఇంటర్మీడియట్ పాస్ అయ్యారు, డిగ్రీ పాస్ అయ్యారని వాళ్ళకి ఏ ఉద్యోగం చేయాలనుకుంటున్నారో చెప్పండి. వాళ్ళకి ఏదైతే బాగుంటుందో నేను అందరూ ఇండస్ట్రీ తీసుకొస్తాను. వాళ్ళ దగ్గర ఉన్న మెకానిజం మనకు చెప్తారు, నువ్వు ఈ క్వాలిటీ ఉంటే నేను తీసుకుంటాను, ఆ క్వాలిటీ మీకు ఎట్లా ఉంటుంది కాబట్టి ట్రైనింగ్ ఇస్తాం. అది ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తాం. వాడికి ఫుడ్ ఫ్రీ, అకామిడేషన్ ఫ్రీ, అన్ని ఫ్రీగా ఇస్తాం. ఇచ్చి ఒక 15 days 1 month ట్రైనింగ్ ఇస్తాం. అప్పుడు ఆ ఉద్యోగానికి వాళ్ళు సూటబుల్ అవుతాడు. ఎక్కడో ఇండస్ట్రీ కూడా ఎంత తీసుకుంటాడు, ఇండస్ట్రీ వాళ్ళకి కావాల్సిన లక్షణాలు ఏమో ఉంటే తీసుకుంటాడు. వాడు తీసుకుని నేను కూర్చోబెట్టి జీతం వేయడు కదా. నువ్వు 10,000 జీతం ఇస్తున్నట్టే వాడు నీ దగ్గర ₹1,00,000 సంపాదించి 10,000 ఇస్తాడు. కాబట్టి ఉద్యోగం రాదనే కంటే వాడికి ఏమి కావాలో నువ్వు నేర్చుకుంటే నీకంటే ఉద్యోగం సాధించే అవకాశం పెట్టుకుంటుంది. ప్రైవేట్ సెక్టర్లో కానీ గవర్నమెంట్ సెక్టర్లో కానీ మీరు నిజంగా ఉద్యోగాలు కావాలనుకుంటే వాళ్ళందరినీ ఇక్కడ తీసుకురండి. వాళ్ళని కంటిన్యూ మానిటర్ చేద్దాం. మీరు సోషల్ మీడియాలో మీరు యాక్టివ్ ఉండాలి. మీరు ప్రతి ఒక్కరు గ్రామాల్లో చదువుకున్న వాళ్ళందరి పేర్లు మీరు సోషల్ మీడియాలో పెట్టుకోండి. ఒక గ్రూప్ చేయండి. ఈవినింగ్ అయితే ఒక యాక్టివిటీ, ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీ పెట్టండి. ఏదైనా ఒక మంచి రోజు వస్తే ఒక ప్లాంటేషన్ ప్రోగ్రామ్ పెట్టండి. ఇంకొక మంచి రోజు వస్తే బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ పెట్టండి. ఒక పని 2 పని కాదు, అవసరాలను గుర్తించి అవసరాలకు అనుగుణంగా మీరు వాళ్ళకు సహాయ సహకారం చేపట్టినప్పుడు నువ్వు వాళ్ళు గుర్తించబడతావు. అప్పుడు అఖిల్ రాజ్ ఫౌండేషన్ అనే అదే పేరు దాన్ని ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. పేరు పెట్టడం గొప్ప కాదు, ఫౌండేషన్ పెట్టడం గొప్ప కాదు. ఫౌండేషన్ యాక్టివిటీస్ ప్రజలోకి తీసుకెళ్లి దాని ద్వారా కొంతమంది పెరుగుతాయినా కూడా మనందరం ధన్యవాదాలు, మన జీవితాలను కూడా ధన్యవాదాలు. ఇది మంచి ప్రోగ్రాము కాబట్టి ఇంకా ముందుకు వెళ్ళాలని కోరుకు మనస్ఫూర్తిగా కోరుకుంటూ సత్యం ఫౌండేషన్ అండ్ అఖిల్ రాజ్ ఫౌండేషన్ కి మరొకసారి కృతజ్ఞతలు చెప్తూ అభినందనలు చెప్తూ సెలవు తీసుకున్నాం. థ్యాంక్ యూ వెల్కమ్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న #1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.